హలో పిల్లలు, వెల్కమ్ టు లిటిల్ హ్యాపీ హార్ట్స్. కోతి మరియు ముసలి కథ విందాం. అనగనగా ఒక అందమైన అడవిలో నదీ తీరాన ఒక పెద్ద నేరేడు పండు చెట్టు ఉండేది. ఆ చెట్టుపై ఒక తెలివైన కోతి నివసించేది. ఆ కోతి రోజూ తియ్యని నేరేడు పండ్లను తింటూ హాయిగా గడిపేది. ఒకరోజు నదిలోనించి ఒక ముసలి ఒడ్డుకు వచ్చింది. కోతి దయతో కొన్ని పండ్లను ముసలికి వేసింది. ఆ పండ్లు ముసలికి చాలా నచ్చాయి. అలా ప్రతిరోజూ కోతి పండ్లను ఇవ్వడం, ఇద్దరూ కలిసి మాట్లాడుకోవడం వల్ల వారి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ముసలి తన భార్యకు కూడా కొన్ని పండ్లను తీసుకువెళ్లేది. అవి తిన్న ముసలి భార్యకు ఒక దురాలోచన వచ్చింది. ప్రతిరోజూ ఇంత తియ్యని పండ్లు తినే కోతి గుండా ఇంకెంత తియ్యగా ఉంటుందో కదా, నాకు ఆ కోతి గుండె కావాలి అని తన భర్తను కోరింది. ముసలి మొదట ఒప్పుకోకపోయినా భార్య పట్టుబట్టడంతో తన స్నేహితుణ్ణి మోసం చెయ్యాలని నిర్ణయించుకుంది. మరుసటి రోజు కోతి దగ్గరకు వెళ్ళి, మిత్రమా, మా ఆవిడ నీకు విందు ఇవ్వాలనుకుంటోంది, మా ఇంటికిరా అని ఆహ్వానించింది. కోతి ముసలి మాటలను నమ్మి దాని వీపుపై ఎక్కింది. నది మధ్యలోకి వెళ్ళాక ముసలి అసలు నిజం చెప్పింది. మిత్రమా, మా ఆవిడ నీ గుండెను తినాలనుకుంటోంది, అందుకే నిన్ను తీసుకువెళ్తున్నాను అని చెప్పింది. కోతి భయపడకుండా వెంటనే ఒక ఉపాయం ఆలోచించింది. అయ్యో మిత్రమా, ముందే చెప్పకూడదా? నా గుండెను నేను చెట్టు తొర్రలోనే మర్చిపోయి వచ్చాను, మనం వెనక్కి వెళ్ళి దాన్ని తెచ్చుకుందాం అని చెప్పింది. అమాయకపు ముసలి కోతి మాటలను నమ్మి వెనక్కి తీసుకువెళ్ళింది. ఒడ్డుకు రాగాని కోతి గబగబా చెట్టు ఎక్కేసింది. ఊరి పిచ్చి ముసలి, ఎక్కడైనా గుండె విడిగా ఉంటుందా? ప్రాణస్నేహితుణ్ణే మోసం చెయ్యాలనుకున్నావా? ఇకపై మనం స్నేహితులం కాదు, వెళ్ళిపో అని బుద్ధి చెప్పింది. చూశారా పిల్లలు, సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి ప్రాణాపాయం నుండైనా సులభంగా తప్పించుకోవచ్చు.